హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా పార్ట్ 1లో ప్రైజ్ అండ్ పనిష్మెంట్ అనేవి ఉంటాయని. అయితే ఆ ప్రైజ్ ఏంటి, ఆ పనిష్మెంట్ ఏంటి, ఇదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన లైఫ్లో గుడ్ అండ్ బ్యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మనం ముందు వీడియోలో అనుకున్నట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ప్రైజ్ అంటే ఏంటనేది, పనిష్మెంట్ అంటే ఏంటి. అయితే మన లైఫ్లో అదే ఎగ్జాంపుల్ని అప్లై చేసుకుంటే మనం మంచి చేస్తే ప్రైజ్ తీసుకుంటాం, మనం చెడు చేస్తే పనిష్మెంట్ తీసుకుంటాం. మన లైఫ్ అనేది ఒక ఎగ్జామ్, అవునా కదా? దేని మధ్య ఉంటుంది? గుడ్ అండ్ బ్యాడ్. ఇదే విషయాన్ని మనల్ని క్రియేట్ చేసిన క్రియేటర్ చెప్పడం జరిగింది. మన లిటరేచర్స్ అయిన వేదిక్ లిటరేచర్, బిబ్లిక్ లిటరేచర్ అండ్ ఖురానిక్ లిటరేచర్స్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. వేదిక్ లిటరేచర్ ముండోపనిషత్ 1:2:12 పరీక్షా లోకాన్. బిబ్లిక్ లిటరేచర్ నిర్గమాకాండము 139:2 వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు. ఖురానిక్ లిటరేచర్ 67:2 మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన చావు బ్రతుకులను సృష్టించాడు. ఈ విషయాన్ని లిటరేచర్స్ చాలా క్లియర్గా మనకి చెప్తున్నాయి. ఏమని? గుడ్ అండ్ బ్యాడ్ మనం ఎంచుకోవాలి అని చెప్పి, వీటి మధ్య మనకి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి. గుడ్ అంటే ప్రైజ్ పొందుతాము, మనం స్వర్గానికి వెళ్తాం అంటే హెవెన్. బ్యాడ్ అంటే పనిష్మెంట్ని పొందుతాము, మనం హెల్కి వెళ్తాం అంటే నరకం. కాబట్టి దీని మధ్య మన జీవితం అనేది ఒక ఎగ్జామ్ కింద ఉంది. ఇప్పుడు ఏం ఎంచుకుంటారు అనేది చాయిస్ ఈస్ యువర్స్.